సర్వోన్నతులను సర్వజగత్ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రియ స్నేహితులందరికీ శ్రోతలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ శ్రేష్టమైన ఈ ఉన్నతమైన సమయంలో కూడా దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆత్మదేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క సహాయం కొరకు నేను ఎదురు చూస్తూ దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క శ్రేష్టమైన సందర్భంలో మనకు తమ్నైల్లో కనిపించేటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా ఆత్మదేవుని యొక్క సహాయం కోరుతూ మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఆ ప్రశ్న ఏంటి అయ్యా అనంటే, చాలామంది వారి యొక్క మనసులో మెదిలేటువంటి ఒక ప్రశ్న, ఇటీవల కాలంలో ఒక సహోదరి, నా ఆత్మీయ సహోదరి అడిగినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా అన్నా? ఇప్పుడు అహస్వరోషు అనే రాజు ఉన్నాడు కదా, ఈ రాజుకు ఎస్తేరు అనే ఒక యవన బిడ్డను రాణిగా పరిగణించారు. అసలు ఎలా ఈ అహస్వరోషుకు ఎస్తేరు రాణిగా మారింది? అసలు ఎస్తేరు కంటే ముందు అహస్వరోషుకు భార్య లేదా? ఎస్తేరు కంటే ముందు ఈ అహస్వరోషు ఎవరిని వివాహం ఆడలేదా అన్నది చాలామందికి డౌట్ ఉంది. క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో కూడా దీనికి సమాధానంగా మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో అహస్వరోషు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ అహస్వరోషు గారు 127 సంస్థానములకు అధిపతి. అయితే ఈయన 126 సంస్థానములను దూరం నుంచి చూస్తూ శూషాన కోటలో ఉండి పరిపాలన చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఈయనకెందుకో మనసులో, ఇప్పుడు నేను ఉన్న స్థానాన్ని బట్టి నేను చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను కాబట్టి దీన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పి ఈ యొక్క 127 సంస్థానంలో ఉన్నటువంటి ప్రధానులు, అధిపతులు అందరికీ విందు చేయించాలని ఆయన నిశ్చయించుకొని విందు చేయించాడు. విందు చేయించిన తరువాత ఇప్పుడు ఆ ఒక్క శూషాన కోటలో ఉన్నటువంటి అల్పులేమి, గనులేమి, వీరందరూ కూడా తక్కువ వారు, పెద్ద ఉన్నవారు, వీరందరికీ కూడా భోజనం పెట్టాలని తన తోట ఆవరణంలో 7 దినాలు విందు చేయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. క్లుప్తంగా నేను చెప్తాను. ఇప్పుడు 7 దినాలు విందు చేయించడానికి ఈ అహస్వరోషు రాజు ఆజ్ఞ వేశాడు. 7 దినాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ 7 దినాలు విందు జరుగుతూ ఉన్న సమయంలో ఒకసారి ఈ రాజుగారికి ఏమైపోయిందంటే, మద్యం సేవించాలని తన స్నేహితులతో కూడా మద్యం సేవించాలని ద్రాక్షరసం బాగా తాగేసి తన స్నేహితులతో ఉన్నాడు. ఇప్పుడు తన మనసులో ఒక కోరిక పుడుతూ ఉంది. ఏంటో తెలుసా? నేను 127 సంస్థానములకు అధిపతిని. అప్పుడు నన్ను మాత్రమే, ఇక్కడున్నటువంటి నా కింద ఉన్నటువంటి నా స్నేహితులు, ప్రధానులు, అధిపతులు నన్ను మాత్రమే చూస్తున్నారు. అయితే నా భార్య అయినటువంటి వస్తీని కూడా వీరందరూ చూడాలి. నా భార్య అయినటువంటి వస్తీ అందము కూడా వీరందరూ చూడాలి. గనులేమి, అల్పులేమి, వీరందరూ చూడాలి. నా ఒక్క రాణి యొక్క అందమేంటో అన్నది ఈ యొక్క అహస్వరోషు యొక్క మనస్సులో పుట్టింది. అప్పుడు తన దగ్గరున్నటువంటి భటులకు సెలవిచ్చాడు. రే భటుల్లారా, మీరు వెళ్ళి మన రాణి అయినటువంటి అందగత్తె అయినటువంటి వస్తీని ఇదిగో ఈ ప్రదేశంలోనికి తీసుకురండి, అందరూ చూడాలి అని చెప్పిన వెంటనే ఇక్కడ ఈ రాజు భటులు వెళ్ళి రాణిగారిని పిలుస్తూ ఉన్నారు. రాణి అయిన వస్తీ గారు, మిమ్మల్ని రాజుగారు ఇదిగో తన యొక్క ఆవరణంలోనికి పిలుస్తూ ఉన్నాడు. అక్కడ అతని యొక్క స్నేహితులు, అధిపతులు అందరూ ఉన్నారు. వారి మధ్యలో నిన్ను నిలబెట్టాలని, నీ అందాన్ని వారికి చూపించాలని పిలుస్తున్నారు అని ఈ భటులు చెప్పినప్పుడు ఈ వస్తీ గారు, రాణి అయిన వస్తీ గారు దాన్ని తిరస్కరించారు. నేను రాను, వెళ్ళి చెప్పు అని చెప్పి అహస్వరోజు యొక్క మాటను ధిక్కరించేశారు. ఇప్పుడు రాజుభటులు వచ్చారు. అహస్వరోజుతో చెప్తున్నారు, రాజా, రాణి అయిన వస్తీ గారు నీ మాట చెప్పిన వెంటనే ఆమె వస్తుందనుకున్నావు, కానీ రాలేదు. ఆమె ఏం చేసిందంటే నీ మాటను ధిక్కరించింది. నీ మాటకు విలువీయకుండా నేను రాను పో అని చెప్పేసింది అని చెప్పింది. వెంటనే కోపాగ్నికి ఆహుతైపోయాడు అహస్వరోషు రాజు. నేను చెప్పడం ఏంటి? 127 సంస్థానములకు అధిపతిని నేను చెప్తే నా రాణి రాకపోవడం ఏంటి అని తన మనసులో అనుకుంటుండగా తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, తన అధిపతులు,
తన దగ్గర ఉన్నటువంటి ఆ కొందరు అందరూ కలిసి ఒక్కసారిగా అపహేళనగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఏంటో తెలుసా? రాజైన అహస్వరోషు గారు, ఇప్పుడు నువ్వు 127 సంస్థానములకు నువ్వు అధిపతివి. నీవు చెప్తేనే నీ రాణి రాకపోతే, రాజు అయిన నువ్వు చెప్తేనే నీ రాణి నీ మాట వినకపోతే, మా రాజ్యాల్లో కూడా స్త్రీలు అదే రీతిగా చేస్తారు. నీ మాటనే, పురుషుడు అయిన నీ మాటనే ఈ స్త్రీలు ధిక్కరిస్తున్నారంటే మన రాజ్యాల్లో కూడా అదే జరుగుద్ది. కాబట్టి ఇలాంటి రాణి మనకు అవసరం లేదు. కాబట్టి ఈ రాణిని తొలగించండి అని చెప్పి తన స్నేహితులు ఈ మాటను ఆయనకు తెలియజేస్తారు. ఈ అధిపతులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అనంటే, రాణి అయిన వస్తీని, అహస్వేరోషు యొక్క రాజుకి ఈమె భార్యామణిగా ఉండడానికి వీలు లేదు అని చెప్పి, ఇప్పుడు వీరి మాటను కూడా ఈ రాజుగారు తీసుకొని ఇప్పుడు రాణి అయిన వస్తీని తొలగించడానికి నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి రాజ్యభటులందరూ కూడా ఇప్పుడు రాణి అయిన వస్తీకి బదులుగా ఒక కన్యకను, అంటే రాజుగారికి భార్యామణిని చూడడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ రాజ్యములో ఉన్నటువంటి అందరికీ దండోర వేశారు. ఏంటో తెలుసా? ప్రతి యవన బిడ్డలను మీరు తోలుకొని రండి, అందులో ఎవరైనా అందముగా రాజుని మెప్పించే విధముగా ఉంటే వారిని రాజుకు భారీగా చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా, ఈ యొక్క నిర్ణయం కూడా అహస్వేరోషు యొక్క రాజుకి చాలా ఇంపుగా ఉన్నది, సంతోషకరంగా ఉంది. ఎందుకో తెలుసా? మరలా ఒక భార్యను, అందగత్తెను తాను ఏలుబోతున్నాడు కాబట్టి. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ సూసాన కోటలో ఈ ఆజ్ఞ వచ్చినప్పుడు అక్కడికి సూసాన కోటలో బెన్యామీనైన కీసునకు పుట్టినటువంటి సిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడున్నాడు. ఇతడు చెరపట్టబడినవాడు, అయితే ఆ ఒక్క కోటలోనే ఉన్నాడు. అప్పుడు ఈ కన్యకలందరిని తీసుకువచ్చేటప్పుడు ఈ మొర్దెకై యొక్క తమ్ముని యొక్క కుమార్తె కూడా అందులో ఉంది. ఆమె హదస్స అనబడినటువంటి మారుపేరు కలిగినటువంటి ఎస్తేరు. వాస్తవానికైతే ఈ ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు, చిన్న వయసులోనే చనిపోయారు. అప్పుడు పినతండ్రి అయిన మొర్దెకై ఆమెను చేరదీసి ఆమెను పెంచుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు రాజ్యములో ఉన్నటువంటి యవన బిడ్డలందరిని తోలుకొని వచ్చారు కాబట్టి అందులో ఈ యొక్క హదస్స అనబడినటువంటి ఎస్తేరు, ఈ యవనరాలు కూడా ఉంది. అప్పుడు ఈ యొక్క మొర్దెకై ఎస్తేరు దగ్గర చెప్తున్నారు, అమ్మా, ఇప్పుడు రాజు దగ్గరికి నువ్వు వచ్చావు, అందరితో పాటు నువ్వు వచ్చావు కాబట్టి ఇక్కడ రాజు దగ్గర నీ యొక్క గోత్రము కానీ, నీ యొక్క కులము కానీ, నీ యొక్క వంశము కానీ ఏది చెప్పకూడదు, నీ జాతిని కానీ ఇక్కడ కనపరచకూడదు, అన్నీ నువ్వు నోరు మూసుకొని ఉండాలి తల్లి, ఏది తెలపకూడదమ్మా అని అన్నారు. వెంటనే ఎస్తేరు కూడా అలానే చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరినీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి యవన బిడ్డలను తీసుకొచ్చి అక్కడ ఒక కాపరి ఉన్నాడు, హేగే అనే ఒక కాపరి ఉన్నాడు. ఈ యవన బిడ్డలందరినీ, యవన స్త్రీలందరినీ ఆయన గారికి అప్పచెప్పారు, హేగే గారికి. ఈ హేగే ఇప్పుడు యవన బిడ్డలకు కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన పరీక్షించిన తర్వాత రాజుగారు ఎప్పుడైతే తన ఆవరణంలోనికి రమ్మంటారో అప్పుడు మాత్రమే ఈ యవన బిడ్డలను ఒక్కొక్కరిని పంపాలి. ఇప్పుడు హేగే గారు ఈ రాజు దగ్గరికి ఒక్కొక్క యవన బిడ్డను పంపించేటప్పుడు వారికి కావలసిన అలంకరణ ఇచ్చేవాడు, అలంకరణ చేసేవాడు, బ్యూటీ చేసేవాడు. ఆయన అలంకరించి ఆయన చూసి దాని తర్వాత ఇంకా వారు ఏమన్నా అలంకరించుకుంటే బాగుంటారేమోనని చెప్పేసి ఆ యవన బిడ్డలకు కావలసినటువంటి ప్రతి సదుపాయాలు ఆయన చేసేవాడు. అయితే ఇప్పుడు ఒక్కొక్కరు రాజు దగ్గరికి వెళ్ళి వస్తున్నారు, ఒక్కొక్క యవన బిడ్డ రాజు దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. అయితే ఇప్పుడు ఎస్తేరు యొక్క సమయం వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క యవన బిడ్డలకి కాపరైనటువంటి నపుంసకుడైన హేగే ఇప్పుడు ఎస్తేరును అలంకరించాడు. అలంకరించి ఎస్తేరుతో చెప్తున్నాడు, ఎస్తేరు, ఇప్పుడు నేను అలంకరించాను, ఈ అలంకరణ ఒకవేళ నీకు సరిపోకపోతే నీవు ఇంకా అలంకరించుకోవచ్చు, నీకు ఏమేమి కావాలో చెప్పు, నువ్వు కోరింది నేను ఇస్తాను అని చెప్పి అప్పుడు చెప్తుంది ఎస్తేరు, అయ్యా, నీవిచ్చిన అలంకరణే నాకు చాలు, వేరే అలంకరణ నాకు వద్దు అని చెప్పి తిరస్కరించింది. ఆమె కోరుకోలేదు. ఇప్పుడు రాజు యొక్క ఆవరణంలోనికి ఎస్తేరు వెళ్తూ ఉంది. వెళ్ళిన వెంటనే ఈ యొక్క సుందరి అయినటువంటి ఎస్తేరును చూసేసి ఇప్పుడు రాజైన అహస్వేరోషు ఒక్కసారిగా ముగ్ధుడైపోయాడు. ఆమె అందానికి, ఆమె ఎటువంటి అలంకరణ చేసుకోకుండా న్యాచురల్ బ్యూటీగా, అంటే ఒక్కసారిగా చెప్పాలంటే
ఆమె ఎటువంటి ఎక్స్ట్రా అలంకరణ చేసుకోకుండా ఆమె ఏ రీతిగా అయితే అందంగా ఉన్నదో, ఏ రీతిగా అయితే పుట్టిందో, హేగే జస్ట్ అలంకరించిన రీతిగానే ఆ అలంకరణలోనే చూసేశాడు ఈ అహస్వరోసు. చూసిన వెంటనే అహస్వరోసు యొక్క రాజు యొక్క దయను, కనికరాన్ని ఈమె పొందుకున్నది. అప్పుడు నా దయను, నా కనికరాన్ని నువ్వు పొందుకున్నావు కాబట్టి నీవే రాణిగా ఉండబోతున్నావు అని చెప్పేసి ఆ ఒక్క సంస్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క రాజుగారు తెలియజేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, నాట నుండి ఈ యొక్క వస్తీ స్థానములో ఎస్తేరు రాణిగా చేర్చబడింది. ఇందులో ఉన్న సన్నివేశం చాలా క్లుప్తంగా చెప్పాను, కట్ అండ్ రైట్గా చెప్పాను, కుదిర్చి చెప్పాను కాబట్టి అర్థం చేసుకునండి. ఇలా ఈ యొక్క రాణి అయిన వస్తీని తొలగించి ఇప్పుడు ఎస్తేరుని ఆ ప్రదేశంలోనికి, ఆ స్థానంలోనికి తీసుకువచ్చాడు ఈ యొక్క అహస్వరోషు. నిజంగా చెప్పాలంటే ఎస్తేరు చాలా దేవుని యొక్క దయను, అలాగే రాజు యొక్క దయను పొందుకున్నది కాబట్టే ఆ శూషాన కోటకు రాణిగా నిర్ణయించబడింది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఉన్న ప్రశ్నకు సమాధానము దొరికిందని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. వీలైతే మరికొన్ని ప్రశ్నలతో కూడా, మరికొన్ని సమాధానములతో కూడా మీ ముందుకు రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఒకవేళ ఈ యొక్క సన్నివేశం, ఈ సందర్భం, ఈ సమాధానం విన్న తర్వాత మరి ఏదైనా మీకు ప్రశ్నలకు సమాధానం అడగాలి అని ఉంటే తప్పకుండా కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. తప్పకుండా దానికి క్లుప్తంగా మేము సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అట్టి కృపా సమాధానములు మనం పొందుకొని ఆ దేవుని యొక్క ఆశీర్వాదములు మన యావన మంది పొందుకొనుదుముగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ.